హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు వంకాయ జీలకర్ర కారం ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా వంకాయల్ని నిలువుగా తరుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఏదైనా మీకు కెమికల్స్ గట్రా ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. నేను ఇప్పుడు తరుక్కున్న వంకాయల్ని ఒక మూకుల్లో నూనె వేసి అందులో వేసాను. ఇప్పుడు దీని మీద కాసింత ఉప్పు పసుపు కూడా వేస్తాను. ఉప్పు పసుపు వేసాను కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు. జీలకర్ర కారానికి కావాల్సిన వస్తువులు సరిపడా జీలకర్ర, అలాగే తగినంత కారం, ఇంగువ. నేనైతే ఆచి ఇంగువని వాడతాను, చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదండి. ఇందులోని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ జీలకర్రని అలాగే కారాన్ని కూడా వేసేస్తున్నాను. వేసి ఇంగువను కూడా తగినంతగా వేస్తాను. వేసి ఒక మారు కలపాలి. చూసారా, కూర అంతా వేగిపోయింది 5 నిమిషాల్లోనే. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటారా. గుమగుమలాడే వంకాయ జీలకర్ర కారం కూర రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.